స్టీల్ ప్లాంట్ సంస్థకంటూ మనసు ఉంటే ఆ మనసు ఇప్పుడు ఉద్వేగ ప్రకంపనలతో మరుగుతూ వేడిని వెళ్ళగక్కుతుంది. ప్రమాదం జరగడం వల్ల వెలువడిన వేడి వల్ల కాదు, ప్రమాదం జరిగిన పరిస్థితుల వల్ల, ప్రమాదానికి లోనైన తన బిడ్డల ఆర్తనాదాల వల్ల, ప్రమాదం తర్వాత ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల అబద్ధపు పరామర్శల వల్ల. జూన్ 8, 2026 సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రమాదం కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. 6 తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు మనం ప్రమాదం జరిగిన పరిస్థితుల కారణాలు, ప్రమాదం తర్వాత ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మాట్లాడే వాటిపై నిజాలు విభిన్న కోణంలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కదా, సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తాము అనే నిర్ణయం తీసుకొని దాన్ని బయట పెట్టిన రోజు నుండి మొదలైంది. ఆ రోజు నిర్ణయం ఈ రోజు కార్మికుల ప్రాణాలు తీసిందని విమర్శకుల వాదన. ఆ రోజు నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడానికి చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటి ఈ మహా దురదృష్టకరమైన సంఘటనకు దారి తీసేలా చేసిందని విమర్శకులు అంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ పొలిటికల్ మైలేజ్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని వాడుకున్నారు. కానీ ఫలితం శూన్యం. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అసలు ఈ సంఘటన ఎలా జరిగిందంటే, ఏ స్టీల్ ప్లాంట్ లోనైనా కార్మికులు 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలో పనిచేయాల్సి వస్తుంది. కారణం ఐరన్ ఓర్ ని ద్రవ రూపంలో మరిగించి మలినాలు తొలగించి ఆ లిక్విడ్ స్టీల్ ను పెద్ద బకెట్ లాంటి కంటైనర్ ద్వారా స్టీల్ తయారు చేయడానికి తీసుకొస్తారు. ఆ సమయంలో ఆ కంటైనర్ బ్లాస్ట్ అయ్యి కింద పనిచేస్తున్న వారిపై ఆ లిక్విడ్ స్టీల్ పడి ప్రమాదం జరిగింది. ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఆ 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉండే ఆ లిక్విడ్ స్టీల్లో ఒక చుక్క వాటర్ ఉన్న బ్లాస్ట్ అవుతుంది. సో అదే జరిగి ఉండొచ్చని అంటున్నారు. మరో వాదన, ఆ కంటైనర్ లోంచి లిక్విడ్ స్టీల్ బయటికి స్పిల్ అవ్వకుండా పైన ఉండాల్సిన కవర్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ కటింగ్ పేరుతో తొలగించి వాడడం ఒక కారణం అంటున్నారు. కానీ ఈ సంఘటన జరగడానికి మూల కారణాలు ఉన్నాయని అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెప్తున్నారు. అందులో మొదటిది కార్మికులపై పని ఒత్తిడి. 2024లో 28,000 మందిగా ఉన్న కార్మికుల సంఖ్య ఈ రోజు 16,000 మందికి పడిపోయింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధృవీకరించారు. ఆ రోజు 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 17,000కు మాత్రమే 16,000కు మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. కాబట్టి తక్కువ మంది కార్మికులతో ఎక్కువ పని చేయించడానికి కొత్త ఆర్డినెన్స్లు, జీవోలు తీసుకొచ్చి ఈ కార్మికుల చేత 12 గంటల పాటు పనులు చేయిస్తున్నారు. అది కూడా 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వాతావరణంలో. ఒక్కొక్క కార్మికుడు 3 కార్మికులు చేయాల్సిన పని చేయాల్సి వస్తుంది. కొంతమంది స్కిల్డ్ కార్మికుల్ని నాగ్నార్ స్టీల్ ప్లాంట్ కి తరలించారట. మరికొంతమందిని కొత్త వాలంటరీ రిటైర్మెంట్ స్కీములతో తొలగించారట. ఇలా స్కిల్డ్ వర్కర్స్ ని తగ్గించి కాంట్రాక్ట్ వర్కర్స్ చేత పని చేయిస్తున్నారట. ఇది కూడా కాస్ట్ కటింగ్ లో భాగంగానే చేస్తున్నారు. మరో పెద్ద విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ పే. అంటే విశాఖ స్టీల్లో ఎంత ఉత్పత్తి అయితే జరుగుతుందో దానికి తగ్గట్టుగానే జీతాలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ప్రొడక్షన్ లింక్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్ జీతాలు ఇవ్వడం కూడా ఈ 2 నెలల్లోనే మొదలైంది. రెండో అతిపెద్ద కారణం క్యాపిటల్ రిపేర్ వర్క్స్. ప్రతి ఇండస్ట్రీ తాము ఉపయోగించే మిషనరీల్ని, తాము వాడే వస్తువుల్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్యాపిటల్ రిపేర్ వర్క్స్ చేయిస్తారు. అందులో పోయిన పార్ట్లు ఏమైనా ఉంటే వాటిని రీప్లేస్ చేయడం, మిషనరీ వర్కింగ్ కండిషన్స్ ని ఎనలైజ్ చేసి తగిన రిపేర్స్ చేయడం జరుగుతుంది. కానీ లాస్ట్ 10 ఇయర్స్గా, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ 10 ఇయర్స్గా విశాఖ స్టీల్ ప్లాంట్ లో క్యాపిటల్ రిపేర్ వర్క్స్ చేయటం లేదు. ఇది సాధారణంగా మేనేజ్మెంట్, కేంద్ర స్టీల్ మినిస్ట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కాస్ట్ కటింగ్ లో భాగంగానే చేయట్లేదు. ఈ కాస్ట్ కటింగ్స్ అన్నిటికీ మూల్యంగా ఈ రోజు కార్మికుల ప్రాణాలు ఉన్నాయి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేసే దిశలో కార్మికుల ప్రాణాలను ప్రభుత్వం పణంగా పెట్టిన చర్యగా కనిపిస్తుంది. అసలు ఈ కాస్ట్ కటింగ్స్ కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల్లో కూరుకుపోవడం. -4,000 కోట్ల
రూపాయల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూరుకుపోవడానికి కారణం ఇతర స్టీల్ ప్లాంట్స్ లైక్ టాటా స్టీల్ లాంటి వాటికి ఉన్న క్యాపిటివ్ ఐరన్ ఓర్ మైనింగ్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి లేవు. దీనివల్ల ఐరన్ ఓర్ ని బయట నుండి కొనడం జరుగుతుంది. క్యాపిటివ్ ఐరన్ ఓర్ మైనింగ్స్ ని కేటాయించుంటే ఒక టన్ను ఐరన్ కనీసం 1000 రూపాయల లోపుకే వస్తుంది. ఇప్పుడు 5000 నుండి 9000 వరకు ఇనప కనీసం ఖర్చు భారం విశాఖ స్టీల్ ప్లాంట్ పై పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే ఈ సమస్యకి ఎప్పుడో పరిష్కారం లభించేది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ కోసం అలాట్ చేసిన ఐరన్ ఓర్ గనులను ప్రభుత్వం అనుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదా? ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం భావోద్వేగం అని తెలీదు అనుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయంపై మాట్లాడిన వ్యక్తే కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మీకెందుకు కోపం రాదు? వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మీకు ఎందుకు కోపం రాదు? స్టీల్ ప్లాంట్ పోతుంటే మీకు కాదా బాధ? మిగతా జిల్లాలు తెలంగాణతో సహా చనిపోయారా? మీకు ఎందుకు కోపం రావట్లా? అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారా అన్నట్టుంది ఈ రోజు పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఐరన్ ఓర్ ని జిందాల్ కంపెనీకి ఇస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం, అదే ప్రభుత్వంలో భాగంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండానే ఇస్తుందా అన్నది ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి విశాఖ స్టీల్ ప్లాంట్ పై శ్రద్ధ చిత్తశుద్ధి ఉండుంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ప్రకాశం జిల్లా ఐరన్ ఓర్ మైన్స్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించేవారు. దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో ఇంతకు ముందే చేశాను. ఆ లింక్ ఎండ్ కార్డ్స్ లోను డిస్క్రిప్షన్ లోను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ రోజు ఈ కార్మికుల మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 1,00,000 చర్యలే కారణం. ఇలాంటి దుఃఖ సమయంలో పరామర్శ కోసం వచ్చిన నాయకుల మాటలు, చెప్పిన అబద్ధాలు రాష్ట్ర ప్రజలను మరింతగా బాధ పెడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నారా లోకేష్ గారిని తమ తోటి కార్మికులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. కనీసం మానవత్వం కూడా లేకుండా, చావులకు గౌరవం లేకుండా అలా ఎలా మాట్లాడతారంటూ విమర్శలు వచ్చాయి. గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్గా వచ్చిన ఒక వ్యక్తి అదుపు తప్పి మాట్లాడడం అది ఆ గవర్నమెంట్కే మచ్చగా మారుతుంది. ఇంకో మాట అన్నారు, అక్కడ గనక ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది కదా అని ఒక వింత లాజిక్ ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వాదన వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎక్కువ మంది స్కిల్ వర్కర్స్ కానీ ఉండుంటే ప్రమాదం అనేది ముందే గుర్తించబడేది. అసలు ప్రమాదం అనేదే జరిగి ఉండకపోవచ్చు కదా. ఇక పవన్ కళ్యాణ్ గారి మాటలు అనకూడదు, వాటిని అబద్ధాలు అనాలి అంటున్నారు ప్రజలు. ఇది గూగుల్ కాలం అని మర్చిపోయారో ఏమో. అన్ని రికార్డెడ్ గా ఉంటాయన్న విషయం గుర్తుంటుందో ఉండదో అసలు ఆయనకి. మరణించిన కార్మికుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 1,72,00,000 ఇస్తున్నట్టు, కాంట్రాక్ట్ వర్కర్స్ కి 45.75 లక్షలు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా కానీ ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషన్, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. కానీ నిజానికి ప్రభుత్వం నుండి బోర్డు ఇస్తున్నారు అని నేను అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే 1,72,00,000 ఆ కార్మికుల పిఎఫ్ మరియు ఇతర ఇన్సూరెన్స్లు కలిపితే వాళ్లకు సబబుగా వచ్చే సొమ్ము. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమిస్తున్నారు? ఏమీ లేదు. 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇస్తుంది. ఇక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటున్నారు. అసలు ఇది కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలోనైనా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాద కారణంగా మరణం సంభవిస్తే ఆ ఉద్యోగాన్ని ఆ కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాంపన్సేషన్ అయితే కాదు, వారి హక్కు. అసలు ఇప్పటిదాకా విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ని ఎందుకు కేటాయించలేదు అనే విషయాన్ని నేను కనుక్కుంటాను. ఇదంతా పూర్తయ్యాక కార్మికులందరినీ కూర్చోబెట్టి సమస్యలను ఏంటో తెలుసుకుంటాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఫస్ట్ విషయం, క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయడం అనే విషయం ఇప్పుడు మీ చేతిలోనే ఉందిగా. ప్రకాశం ఐరన్ ఓర్ మైన్స్ ని అలాట్ చేయండి. రెండోది, ఇప్పుడు కూర్చోబెట్టి సమస్యలు కనుక్కుంటాను అంటే ఎలా ఉందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలా ఉంది. ఇంకో పెద్ద విమర్శ చేశారు ఏంటంటే
అప్పటి జగన్ ప్రభుత్వం అట ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ రంగానికి అమ్మేసుకుంటుంటే కూర్చోబెట్టి కొట్లాడి ప్రైవేటీకరణని ఆపింది ఆయనేనట. ఇప్పటికీ ప్రైవేటీకరణ ఇంకా అవ్వలేదు అంటే దానికి కారణం వారేనని అంటున్నారు. ఈ ప్రభుత్వం అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దానిలో నివేదిక రూపంలో మన హోంమంత్రి గారికి తెలియజేశాం. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది ఒక పెద్ద అబద్ధం. అప్పటి జగన్ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ని కూడా జగన్ గారు చూపిస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు చూపిస్తున్నారు. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా February 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. February 6, March 9. స్వయాన అప్పటి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి జగన్ గారి ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల ప్రైవేటీకరణ జరగడం లేదని చెప్పిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. In 2021 January, I think our Deepam, they have decided to disinvestment for 100% to go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. మరొకటి యూనియన్ నాయకులు కార్మికులపై నిందలు వేశారు. అప్పటి వైఎస్ఆర్ పార్టీకి లోబడి ఈ కార్మిక నాయకులు కార్మికులు ఆ రోజు సమస్యలపై కేంద్రం దగ్గరికి తీసుకెళ్తానని కూర్చోబెట్టి చేతులు ఎత్తమంటే ఎవరూ చేతులు ఎత్తలేదట. అలా చెప్పి నిందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కదా ఆ కార్మికుల సమస్యలేంటో తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి తను ప్రతినిధిగా ఉండి మాట్లాడాల్సింది. కానీ అప్పుడు పొందాల్సిన పొలిటికల్ మైలేజ్ పొందేసి ఇప్పుడు నిందలు వారిపై వేస్తున్నారని విమర్శకుల వాదన. ఈ మొత్తం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడిన మాటలు, చూపించిన రుజువులు, ఇచ్చిన సలహాలు, చేసిన డిమాండ్లు చూస్తుంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్టుంది. ఆయన మాటల్లో ప్రధానమైనవి చూద్దాం. తన ప్రభుత్వం ఉన్నప్పుడు తాను చేసినట్టుగా మీరంతా కలిసి విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలని అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టమని, అలా చేస్తే మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్న వారు అవుతారు అంటున్నారు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసేలా ఇరకాటంలో పడేశారు. మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. Therefore the House unanimously resolves to oppose the decision of the Government of India on strategic disinvestment of Government of India's shareholding in RINL Visakhapatnam along with the management control by way of privatization. Also resolve to request the Government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్ కు తోడుగా నిలబడగలిగాం. ఇప్పుడు ఆ తీర్మానం చేస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉందని అనుకోవాలని రాష్ట్ర ప్రజల ముందు పెట్టేశారు. ఇంకా 1,72,00,000 ఇస్తున్నది వాళ్ళకు రావాల్సిన పిఎఫ్లు, ఇన్సూరెన్సులు అని ప్రభుత్వం నుండి ఏమిస్తున్నారు బోడి అని ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన ప్రతి పౌరుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను ఇచ్చానని, ఇప్పుడు ప్రతి కార్మికుడికి మీరు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే తాను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఈ అర్హుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇస్తానని సవాల్ చేశారు. ఇది ఎలాంటి సంకేతం అంటే ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ప్రొజెక్ట్ చేశారు. ప్రభుత్వానికి ఇవ్వక తప్పేది లేనట్టుంది, కానీ ఇస్తారో ఎవరో చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి ఎందుకింత వ్యతిరేకత అంటే ఈ సంస్థ 600 ఊర్లు ప్రజలు 22,000 ఎకరాలు త్యాగం చేస్తే నిర్మించబడింది. 33 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సాధ్యమైంది. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ఆ మరణాలకు గౌరవం లేకుండా పోతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవ్వాలి కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను మీ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.